హైదరాబాద్లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ట్యాంక్ బండ్ అంతా గణపతులతో ఎంతో అందంగా కనిపిస్తోంది. అయితే హైదరాబాద్ ప్రజలు అందరూ ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర నిమజ్జనం కోసం భక్తులు ఎదురు చూస్తారు. 69 అడుగుల ఎత్తుతో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా పూజలు అందుకున్న వినాయకుడి శోభాయాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. శోభాయాత్ర మొదలుపెట్టే ముందు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ యాత్ర దాదాపుగా 2.5 కిలోమీటర్ల దూరం వరకు సాగుతుంది. ఖైరతాబాద్ నుంచి మొదలై సెన్సేషన్ థియేటర్, రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటరియేట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా హుస్సేన్ సాగర్ కి చేరుకుంటుంది. దారంతా కూడా భక్తుల డోలు, తాజా బృందాలతో, సాంస్కృతిక ప్రదర్శనలతో, గణపతి బప్ప మోరియా అనే నినాదాలతో వినాయకుడిని పంపిస్తారు. అయితే శోభాయాత్ర వెలుగు తల్లి, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరకు మధ్యాహ్నం 12 గంటలకు చేరనున్నట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ మహా వినాయకుడి నిమజ్జనం శోభయాత్రలో అయితే ఉన్నాం. మరికొద్ది సేపట్లో శోభయాత్ర ప్రారంభం కానుంది. ఇక్కడైతే కమిటీ సభ్యులు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎంతసేపట్లో నిమజ్జనం కాబోతుంది చెప్పండి సార్. అమ్మా, ఇప్పుడు దగ్గర పడ్డదమ్మా. వెల్డింగ్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ ఒక 15-20 నిమిషాల్లో అయిపోతుంది. ఒక 10 నిమిషాలు పోయి అయిపోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు వస్తారు, బయలుదేరాలని మాకు చెప్పారు. ఇప్పుడే ఇంటిమేషన్ తెలిసింది. ఆ తర్వాత కొబ్బరికాయ, మాకు గుమ్మడికాయ కొట్టి ఇక్కడ పూజలో పాల్గొంటారు. సిటీ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గౌడ్, డైనమిక్ లీడర్. వారికి మేము ప్రత్యేకంగా గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మాకు అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు మరి అన్ని శాఖలు మాకు అన్ని విధంగా మరి గణేష్ దాంట్లో పండుగ మాకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందించారు. రేవంత్ రెడ్డి అన్నది పండుగ రోజు మరి గవర్నర్ గారు వచ్చారు. తర్వాత నిన్న మరి రేవంత్ రెడ్డి పూజలో పాల్గొన్నారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ కిషన్ రెడ్డి గారు పాల్గొన్నారు, పొన్నం ప్రభాకర్ గారు పాల్గొన్నారు, ఎమ్మెల్యేలు, మినిస్టర్ బి పాల్గొన్నారు. వారికి గణేష్ ఉత్సవ కమిటీ నుంచి ధన్యవాదాలు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాలు కానీ అడుగు పోలీస్ దిగా మహిళా పోలీసులు వాళ్ళు పొద్దున రాత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి వాలంటీర్ బి ఏర్పాటు చేశాము. అన్ని విధాలుగా జాతీయ పద్మశాలి సంఘం, వాసవి సంఘం ఇప్పుడు ప్రపంచ స్థాయిలో భక్తులు పాల్గొంటారు. మరి ఊరేగింపుతో వారివి డప్పు బాజాలతో పద్మశాలి సంఘం వారు మరి ఇక్కడ బయలుదేరుతూ వారివి పాల్గొంటారు. బస్తు నాయకులు, హిందూ ముస్లిం అందరు పాల్గొంటారు. ఊరేగింపుతో బ్రహ్మాండంగా వినాయక సాగర్ వరకు వస్తారు భక్తులు. మరి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ పులిగోరబి ఏర్పాటు చేశాం. ముందు టెలిఫోన్ భవన్, వాసవి సంఘం వారు వారికి మేము ప్రత్యేకంగా ఎమ్మెల్సీ దయాకర్ గారికి ధన్యవాదాలు, మాజీ శ్రీనివాస్ గుప్తా గారికి ధన్యవాదాలు, మల్లికార్జున గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. లక్ష రుద్రాక్షమాలతో వాసవి సంఘం వాళ్ళు పూజలో పాల్గొన్నారు. మరి వారికి మేము ప్రత్యేకంగా అన్ని కులాలు, మతాలు, అన్ని హిందూ ముస్లిం అందరూ పాల్గొంటారు. అందరూ సహకరించారు. మీ పిల్లల జాగ్రత్త, మీ సెల్ ఫోన్ జాగ్రత్త, అడుగడుగున నిఘా ఉంది. ఎలాంటి సంఘటన జరగకుండా మరి మేము తొందరగా నిమజ్జనం అయ్యేటట్లు మేము కార్యక్రమం చేస్తున్నాము. అక్కడ వినాయక సాగర్ వరకు అక్కడ ఆగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పూజ ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ వెల్డింగ్ పని ఉంటుంది. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. మనమైతే ఖైరతాబాద్ మహా వినాయకుడి నిమజ్జనం దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు మరికొద్ది క్షణాల్లోనే శోభయాత్ర ప్రారంభం కాబోతుంది. ఇక్కడున్న భక్తులతో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్రా, ఎక్కడి నుంచి వచ్చారు? పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వచ్చాము. అవునా, ఇప్పుడే వచ్చారా? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైమా? ఇంత పెద్ద వినాయకుడిని మీరు చూసారా ఎప్పుడైనా? ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత పెద్ద వినాయకుడిని దగ్గర నుంచి చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఓకే, ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? 27th నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడే. ఓకే ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సేమ్ కాలేజ్. సేమా మీరందరూ? ఆహా, ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఎంతసేపు ఇక్కడ ఉంటారు? నిమజ్జనం అయ్యిందాక ఉంటాం. ఓకే ఓకే, నిమజ్జనం అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉంటారు. ఓకే ఓకే. మామూలుగా ఎంతమంది వచ్చారు మీ టీము? 23 మెంబర్స్ వచ్చారా? ఓకే. మీ వాళ్ళు ఏరు, మిగతా వాళ్ళంతా సీనియర్సా? ఓకే. ఇప్పుడు మీరు మార్నింగ్ ఇక్కడ పూజా కార్యక్రమం అన్నిట్లలో పాల్గొన్నారా? అవునా, ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకొకరితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్, సార్ నమస్తే. ఇప్పుడు శోభయాత్ర ప్రారంభం కాబోతుంది కదా సార్, ఎన్ని గంటల వరకు నిమజ్జనం అయ్యే అవకాశం? అదే మధ్యాహ్నం సాయంత్రం 3 గంటల లోపు మనకి నిమజ్జనం అవ్వడం చూస్తాం. వెల్డింగ్ కొంచెం లేట్ అయింది, కానీ అయినా ఎక్కువ లేట్ అయితే ఏం కాదు. ఎందుకంటే ఏర్పాట్లన్నీ ముందు రోజు అవ్వడం వల్ల ఈరోజు త్వరగానే అవ్వడం చూస్తారు.
ఓకే సరే, ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తల మధ్య, ఎలాంటి బందోబస్తు మధ్య మన వినాయకుడిని శోభయాత్ర ప్రారంభం కాబోతుంది? ఎంతసేపట్లో ప్రారంభం కాబోతుంది? ముఖ్య అతిథులు ఎవరెవరు రాబోతున్నారు? చూస్తున్నాం మన ముఖ్య అతిథులు అంటే నిన్ననే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మధ్యాహ్నం అయితే రావడం జరిగింది. అందరూ నిన్న ఆఫ్టర్నూనే వచ్చడం జరిగింది. సో గవర్నర్ వీళ్ళందరూ ఫస్ట్ డేనే వచ్చారు. నిన్న లాస్ట్ మధ్యాహ్నం రేవంత్ రెడ్డి సార్ వచ్చారు. ఇప్పుడు ఏర్పాట్లకు వస్తే మనం అన్ని ముందు డేనే అయిపోతాయి కాబట్టి అన్ని పోలీస్ వెహికల్స్ కానీ అన్ని వచ్చేసాయి, చెట్లు అన్ని కట్ చేశారు. సో ఫాస్ట్గా అయిపోతుంది. వెల్డింగ్ లేట్ అయిందంత మాత్రం ఇంకా లేట్ అయితే ఏం అవ్వదు. ఆల్రెడీ బ్యాండ్ కూడా స్టార్ట్ అయిపోతుంది, మీకు వినిపిస్తుండొచ్చు. ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. అంటే ఎప్పటి వరకు నిమజ్జనం అయ్యే అవకాశం ఉందంటారు? ఏ మార్గంలో? 3 లోపు సేమ్ ఎప్పుడు వెళ్ళే తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచే వెళ్తారు, సేమ్ రూటే, కాకపోతే 3 లోపు అయిపోతుంది అంతే. 3 లోపు నిమజ్జనం అయిపోతుందా మహావినాయకుడు? అవునవును, 3 గంటల లోపు మీద. ఓకే ఓకే, చూసారు కదండి, మహావినాయకుడి శోభయాత్ర అయితే ప్రారంభం కాబోతుంది. ప్రారంభం అయినట్టే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం చూసుకుంటున్నట్లయితే 303 మీటర్ల వరకు అయితే కొనసాగుతుంది ఈ శోభయాత్ర. రంగరంగ వైభవంగా అయితే ఇక్కడ నుంచి కోలాహలంగా భక్తుల మధ్యలో వినాయకుడి శోభయాత్ర అయితే ప్రారంభం కాబోతుంది. ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే భక్తులైతే వేల సంఖ్యలో జిల్లాల వారీగా రాష్ట్రాల నుంచి కదిలి వచ్చారు. మనం చూసుకుంటే పోలీసులు అయితే భారీ బందోబస్తు మధ్య ఖైరతాబాద్ మహావినాయకుడి నిమజ్జనానికి అయితే ఏర్పాట్లు చేశారు. ఇంకా మనం చూసుకుంటే క్రెయిన్ విజయవాడ నుంచి టస్కర్ క్రెయిన్ అయితే తెప్పియడం జరిగింది. దీని సామర్థ్యం వచ్చేసి 100 టన్నుల బరువును మోయగల సామర్థ్యం గల టస్కర్ ని అయితే విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఖైరతాబాద్ మహావినాయకుడి శోభయాత్ర కోసం అయితే ఏర్పాటు చేశారు. 26 చక్రాలు కలిగి ఉన్న ఈ టస్కర్ 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో కూడుకొని ఉంటుంది. ఇదైతే 100 టన్నుల సామర్థ్యాన్ని అయితే మోయగలదు. మన ఖైరతాబాద్ వినాయకుడి సామర్థ్యం వచ్చేసి 40 టన్నుల సామర్థ్యం ఉంటుంది. 69 అడుగుల పొడవు ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరంతో ఖైరతాబాద్ వినాయకుడి 71 సంవత్సరం కంప్లీట్ చేసుకుంది. ఖైరతాబాద్ మహావినాయకుడి ఇక్కడ పెట్టబట్టి 71 సంవత్సరం కంప్లీట్ చేసుకుంది. శోభయాత్ర అయితే ప్రారంభం అవుతుంది. మరికొద్ది సేపట్లో శోభయాత్ర ప్రారంభం కాబోతుంది. ముఖ్య అతిథులు పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు మరి కాసేపట్లో వస్తున్నారని సమాచారం అయితే ఉంది. కీర్తి